వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఏ వాటి నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. మే 17వ తారీఖు నుంచి జూన్ 15 వరకు ఈ అధిక జ్యేష్ఠ ఉంటుంది. సహజంగా మనం రెండు పద్ధతుల్లో కాలగమనం లెక్క పెడతాం. మనది చాంద్రమాన పద్ధతి. తమిళనాడు ఉత్తరాదిల ప్రాంతాల్లో సూర్యమాన పద్ధతి ఉంటుంది. సూర్యమాన పద్ధతిలో 30 రోజులు ఉంటాయి నెలకి. మనకు సుమారు 27 నుంచి 28 రోజుల్లోనే నెల పోతుంది. అందువల్ల ఈ తగ్గిన రోజులను కలపడం కోసం 3 సంవత్సరాలకి సుమారుగా ఒకసారి మనకు అధిక మాసం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం అధిక మాసంగా వచ్చింది. ఈ అధిక మాసాన్ని మనం మాధవ మాసం లేదా పురుషోత్తమ మాసం అని అంటాము. ఈ అధిక మాసంలో విష్ణుమూర్తి ఆరాధనలు చేస్తే విశేష పుణ్యం కలుగుతుంది. అలాగే తీర్థయాత్రలు చేయడం, విష్ణుమూర్తి ఆలయాలను సందర్శించడం, దాన ధర్మాలు చేయడం విశేష పుణ్యాన్ని మనకి ఇస్తాయి. అయితే కొన్ని కార్యక్రమాలు మాత్రం ఈ అధిక మాసంలో చేయకూడదు. ముఖ్యంగా వివాహాలు, ఉపనయనాలు వంటివి చేయకూడదు. అలాగే గృహప్రవేశాలు కానీ, గృహ ఆరంభాలు కానీ, శంకుస్థాపనలు కానీ ఈ అధిక మాసంలో చేయకూడదు. నోములు కానీ, వ్రతాలు కానీ మొదటగా ప్రారంభం చేయడం మాత్రం ఈ మాసంలో చేయరు. అలాగే బావులు తవ్వడం కానీ, బోర్లు వేయడం లాంటివి కూడా కార్యక్రమాలు చేయరు. అలాగే పితృ కార్యక్రమాలు కూడా ఈ మాసంలో చేయరు. అయితే శ్రీమంతాలు, బాలసారే వంటివి మాత్రం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.